హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను రివ్యూ చేయబోయే సిరీస్ పేరు గ్యాంగ్స్ ఆన్ క్రీచర్ సీజన్ 1. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్ 10 ఎపిసోడ్స్, రన్ టైం 10 అవర్స్. నాకు ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 5 డేస్ పట్టింది. అంటే నా వర్క్ చూసుకుంటూ మధ్య మధ్యలో చూశాను. సో నాకు 5 డేస్ పట్టింది. సినిమా రివ్యూలు చేయటం ఈజీనే బ్రదర్, బట్ సిరీస్ రివ్యూలు చేయటమే కొంచెం టైం టేకను, చాలా కష్టం కూడా. సో నా కష్టాన్ని గుర్తించి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక ఈ సిరీస్ గురించి వస్తే, సిరీస్ 10 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్. సో ల్యాగ్ కూడా చాలా ఎక్కువే ఉంది. అలానే కొన్ని చిరాకు పెట్టే సన్నివేశాలు కూడా ఉన్నప్పటికీ సిరీస్ ఓవరాల్గా చాలా బాగుంది, చూడదగ్గ సిరీస్. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు బేసిక్ ప్లాట్ లైన్ చూద్దాం. ఇది 1945లో జరిగే ఒక సైఫై మిస్టరీ థ్రిల్లర్ డ్రామా. జియాంగ్ అనే ఒక నగరం ఉంటుంది. అందులో ఒక హాస్పిటల్ ఉంటుంది, సియాంగ్ అనే ఒక హాస్పిటల్. అక్కడ కొంతమంది మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు హీరో బాగా డబ్బున్న వ్యక్తి, ఒక ప్రైవేట్ బ్యాంకును కూడా నడుపుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే తను డిటెక్టివ్ పనులు కూడా చేస్తూ ఉంటాడు, మిస్ అయిన వాళ్ళని కనిపెట్టడం. దానికి కొంచెం డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ తల్లి 20 ఇయర్స్ క్రితం మిస్ అయిందని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వస్తుంది. తనకు హెల్ప్ చేస్తానని చెప్పి హీరో మాటిస్తాడు. ఒకవైపు హాస్పిటల్లో చేసే ప్రయోగం వికటించి ఒక మాన్స్టర్ తయారవుతుంది. ఆ మాన్స్టర్ తయారు చేసింది ఎవరు, దాని నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఏంటి, అసలు హీరోయిన్ మదర్కి ఏమైంది, వీళ్ళిద్దరు కలిసి ఆ హీరోయిన్ వాళ్ళ మదర్ని కనిపెట్టారా లేదా, హీరోయిన్ వాళ్ళ మదర్కి ఏమైంది, అసలు ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఏంటి అనేది ఈ టోటల్ సిరీస్ అనమాట. ఇక రివ్యూలోకి వెళ్తే ఈ సిరీస్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ ఒక మంచి సిరీస్ చూసా అనే ఫీలింగ్ అయితే ఉంది. కమింగ్ టు పార్ట్ 2, స్టోరీ లైన్ చాలా బాగుంది. అది చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మేజర్ హైలైట్ ఆఫ్ ది సిరీస్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ టైంకి తగ్గట్టు సెట్టింగ్స్ చాలా బాగా వేశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ క్యారెక్టర్స్ చేసిన ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది. యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చేసింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డ్రామా చాలా బాగుంది. యాక్చువల్గా సైఫై థ్రిల్లర్స్ అంటే యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్తో పాటు డ్రామా మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. డ్రామా బాగా వర్కౌట్ అయింది. సో ప్రతి ఎపిసోడ్లో లాస్ట్లో వచ్చే క్లిప్ హ్యాంగర్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. నాకు ఈ సిరీస్లో ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ మధ్య వెబ్ సిరీస్లు అనగానే అడల్ట్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ కామన్ అయిపోయాయి. కానీ ఇది ఒక కొరియన్ సిరీస్ అయినప్పటికీ ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీతో చూసేలాగా తీశారు. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ సిరీస్లో. అలానే హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో మంచి స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్గా ఉంటుంది సిరీసు. ఇక టెక్నికల్లీ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్ ఉంటాయి. మనుషులను కాపాడాలనే ఒక థీమ్ ఉంటుంది. రకరకాల జానర్స్ టచ్ చేశారు. వీటన్నిటి వల్ల ఇవన్నీ కలిసి ఈ సిరీస్ ఒక బెస్ట్ సిరీస్ అనే ఫీల్ అయితే వస్తుంది మనకి. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. హీరో హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక నాకు సిరీస్లో నచ్చింది ఏందయ్యా అంటే, సిరీస్ బాగా ల్యాగ్ చేశారు. ఇక కమింగ్ టు నెగిటివ్స్, ముందు చెప్పుకున్నట్టు ఈ సీజన్ మొత్తం 10 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. 10 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. అంత లాంగ్ డ్యూరేషన్ అవ్వడంతో ల్యాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. సైఫై డ్రామా, అందులోనూ మాన్స్టర్ బేస్డ్ సిరీస్ అయ్యేసరికి ఆడియన్స్ మ్యాక్సిమం థ్రిల్సే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ థ్రిల్లింగ్ డ్రామా కంటే ఎమోషనల్ డ్రామానే ఎక్కువగా ఉంటుంది. ఆ ఎమోషనల్ డ్రామా బాగున్నప్పటికీ మరీ ఎక్కువ డ్రామా అయిపోయిందనే ఫీల్ అయితే వస్తుంది. దానివల్ల ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ సిరీస్ గురించి చెప్పేది ఏంటంటే, కొన్ని ల్యాగ్ సీన్స్ వరకు ఓపిక పడితే ఈ సిరీస్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ మస్ట్ వాచ్ కొరియన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా. ఇక ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. డోంట్ మిస్ ఇట్ గైస్, ఇట్స్ ఎ వర్త్ వాచ్. ఈ సిరీస్కి సెకండ్ సీజన్ కూడా ఉంది, రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ప్రజెంట్ నేను వాచ్ చేస్తున్నాను. 2 డేస్లో దాని రివ్యూ కూడా పెడతాను. ఈలోపు మీరు సీజన్ 1 చూసేయండి. ఇంతకుముందే మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మార్నింగ్ హాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ జోకర్ 2 థియేటర్లో రిలీజ్ అవుతుంది. రేపు మార్నింగ్ జోకర్ 2 రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్. హలో గురువుగారు, మాస్టరు మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం, కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.